ఇంద్రనూయి పెప్సికోలో చేంజెస్ తెచ్చి గ్లాస్ సీలింగ్ని అధిగమించిన ఘనత గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. 30 days 30 సక్సెస్ఫుల్ స్టోరీస్లో డే 7. ఇంద్రనూయి అనే పేరు వినగానే ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి ప్రపంచంలోకి అతిపెద్ద కార్పొరేట్లలో ఒకటి అయిన పెప్సికోను సక్సెస్ఫుల్గా నడిపిన ప్రముఖ మహిళ గుర్తుకొస్తుంది. 2006 నుంచి 2018 వరకు సీఈఓగా పనిచేసిన ఆమె పెప్సికోను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్లారు. 1955లో చెన్నైలో జన్మించిన ఇంద్రనూయి చిన్నప్పటి నుంచి పెద్ద గోల్స్ ఉండేవి. ఆమె పేరెంట్స్ ఆమెకు హెల్ప్ చేస్తూ స్టడీలో టాప్లో ఉండమని ఎంకరేజ్ చేసేవారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆమె కోల్కతాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ చేశారు. ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని కోరికతో యునైటెడ్ స్టేట్స్లో యెల్ మేనేజ్మెంట్ స్కూల్కి వెళ్ళి మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేసి వచ్చారు. అమెరికాకి ఒక ఇండియన్ మహిళగా సాంస్కృతిక మరియు ఆర్థిక సవాళ్లలో అధిగమించి తన తెలివితేటలతో గొప్ప ప్రతిభ చూపించారు. 1994లో పెప్సికోలో కార్పొరేట్ స్ట్రాటజీ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా చేరిన నూయి ఆమె స్ట్రాటజిక్ ఐడియాస్తో కంపెనీకి ఎంతో విలువ తీసుకొచ్చారు. పెప్సికోను చెందిన కేఎఫ్సి, టాకో బెల్, పిజ్జా హట్ రెస్టారెంట్లను విడదీయాల్సి వచ్చింది. కంపెనీని దాని ముఖ్య వ్యాపారాలపై దృష్టి పెట్టేలా చేశారు. ట్రాపికానా, క్వాకర్ ఓట్స్ వంటి బ్రాండ్లను పెప్సికోలో చేరేలా చేశారు. గాటోరోడ్ వంటి ఉత్పత్తులను పెప్సికోలో విభాగం చేశారు. ఈ విజయాలను ఆమె కంపెనీలో ముఖ్యమైన వ్యక్తిగా మార్చాయి. 2006 సీఈఓగా ఆమెను అపాయింట్ చేశారు. సీఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంద్రనూయి పర్ఫార్మెన్స్ విత్ పర్పస్ అనే వ్యూహంతో కంపెనీని కొత్త దిశలో నడిపారు. షుగర్ డ్రింక్స్, జంక్ ఫుడ్స్ని బదులుగా తక్కువ క్యాలరీతో ఉన్న ఉత్పత్తులను మరియు ఆరోగ్యకరమైన స్నాక్స్ను అభివృద్ధి చేశారు. నీటి వినియోగాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ యూజెస్ని తగ్గించడం, రీసైకిల్ వంటి పథకాలను స్టార్ట్ చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. చైనా, ఇండియా వంటి కొత్త మార్కెట్లలో పెప్సికో బిజినెస్ను విస్తరింపజేశారు. ఆమె స్ట్రాటజీకి వ్యతిరేకంగా కొన్ని విమర్శలు వచ్చినా పొడవు కాలంలో పెప్సికోను వాటి వల్ల గొప్ప ప్రయోజనాలు కలిగాయి. ఇంద్రనూయి ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి తొలి భారతీయ మహిళ సీఈఓగా నిలిచారు. ఆమె వృత్తిలో సక్సెస్ అవ్వడం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీలను కోఆర్డినేట్ చేసుకోవడంతో ఉమెన్కి ఒక ఐడియల్గా నిలిచింది. పెప్సికోలో జెండర్ ఈక్వాలిటీ అని ఆమె ప్రాధాన్యం ఇచ్చి మహిళలు మరియు మైనార్టీలను నాయకత్వం స్థానాల్లో చేరేందుకు ఎంకరేజ్ చేసింది. 2018లో పెప్సికోను విడిచిపెట్టి సమయానికి కంపెనీ ప్రాఫిట్ 80% పెరిగింది. షార్ట్ టర్మ్ ప్రాఫిట్ కంటే సమాజానికి ప్రయోజనకరంగా ఉండే బిజినెస్ ట్రెండ్స్ చూపించింది. వరల్డ్ వైడ్గా అనేక మహిళలు లీడర్స్గా స్ఫూర్తిగా నిలిచారు. ఇంద్రనూయి స్టోరీ సక్సెస్కి మాత్రమే కాదు, ట్రూ లీడర్షిప్ అంటే ఏమిటో ప్రపంచానికి చూపించిన ఒక గైడెన్స్. ఈ సక్సెస్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.